చికెన్ పిక్కల్ చేస్తే పీసెస్ చాలా గట్టిగా అయిపోతుంటాయని అనుకుంటూ ఉంటారు, కానీ అలా కాకుండా పీసెస్ జ్యూసీగా ఉండాలి, మంచి టేస్ట్ తో ఎక్కువ రోజులు నిలువ ఉండాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఎన్ని వెరైటీల పచ్చళ్ళు ఊరగాయలు ఉన్నా ముక్క లేనిదే ముద్ద దిగదని ఒక బ్యాచ్ ఉంటారు. అలాంటి వాళ్ళు ఈజీగా చేసుకునే ఒక రెసిపీ ఇది. ఇక్కడ నేను 1.5 kg చికెన్ మొత్తం బోన్లెస్ పీసెస్ తీసుకుని వాష్ చేసి పక్కన పెట్టుకున్నా. అండ్ మసాలా కోసం 2 స్పూన్స్ ఆవాలు అండ్ 1 స్పూన్ మెంతులు లో ఫ్లేమ్ లో డ్రై రోస్ట్ చేసుకోవాలి. గరం మసాలా కోసం ధనియాలు, సోంపు, మిరియాలు, స్టార్ పువ్వు అండ్ లవంగాలు లో ఫ్లేమ్ లో డ్రై రోస్ట్ చేసుకుని పౌడర్ చేసి పెట్టుకోండి. ఒక్క కడాయిలో 2 స్పూన్స్ ఆయిల్ వేసి చికెన్, పసుపు అండ్ ఉప్పు వేసి చికెన్ లోని వాటర్ మొత్తం సెపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా చికెన్ లోని వాటర్ అంతా సెపరేట్ అయ్యి పీసెస్ సాఫ్ట్ గా అయితే చాలు. ఇప్పుడు అదే పాన్ లో ఇంకొంచెం ఆయిల్ ఎక్కువ వేసి చికెన్ మొత్తం ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోండి. ఈ కలర్ వస్తే చాలు. మరీ రెడ్ గా వస్తే పీసెస్ ఎక్కువ నిలువ పెట్టుకోవాలి కాబట్టి మరీ గట్టిగా అయిపోతాయి. సో ఈ స్టేజ్ లో కొంచెం జాగ్రత్తగా ఫ్రై చేసుకుంటే చికెన్ పిక్కల్ అనేది ఎన్ని రోజులైనా ఎన్ని నెలలైనా జ్యూసీగా సాఫ్ట్ గా ఉంటుంది. ఇప్పుడు అదే ప్యాన్ లో ఇంకొంచెం ఆయిల్ వేసి ఆవాలు, కరివేపాకు వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చి వాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోండి. ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్ లోనే చేసుకోండి, చాలా బాగా వస్తుంది టేస్ట్ అయితే. ఇప్పుడు ఇందులోనే కారం అండ్ ముందుగానే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవాల మెంతుల పొడి అండ్ గరం మసాలా పొడి కూడా మొత్తం వేసి మిక్స్ చేసుకోవాలి. తగినంత సాల్ట్ కూడా వేసుకొని మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. చికెన్ పిక్కల్ బయట కేజీ 800 to 900 రూపీస్ కి సేల్ చేస్తున్నారు. అండ్ పీసెస్ కూడా అది చాలా గట్టిగా వస్తున్నాయి. అండ్ వాళ్ళు ఏ ఆయిల్ యూజ్ చేస్తారో కూడా తెలియదు. మనకు క్రేవింగ్ వచ్చినప్పుడు ఇంట్లోనే ఇలా చేసుకుంటే మనకు ఒక సాటిస్ఫాక్షన్ కదా. ఈ స్టేజ్ లోనే సాల్ట్ అండ్ కారం కూడా ఒకసారి చెక్ చేసుకోండి. మనం ముందే చికెన్ లో కూడా సాల్ట్ వేసాం కాబట్టి కొంచెం చూసుకొని మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ మొత్తం ఇందులో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. నాన్ వెజ్ పిక్కల్స్ లో మీ ఫేవరెట్ పిక్కల్ ఏంటో కమెంట్ చేయండి. అలాగే ముక్క లేని ముద్ద దిగదన్న బ్యాచ్ కూడా నా వీడియో చూస్తుంటే ప్లీజ్ కమెంట్ చేసేయండి. మన చికెన్ పిక్కల్ ప్రాసెస్ లో ఇదే లాస్ట్ స్టెప్. మొత్తం చల్లారాకే నేను 3 మీడియం సైజ్ లెమన్ జ్యూస్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. గుర్తుపెట్టుకోండి, మొత్తం చల్లారాకే ఈ లెమన్ జ్యూస్ అనేది యాడ్ చేసి ఒకసారి బాగా కలపండి. ఎలాంటి పచ్చళ్ళైనా పిక్కల్స్ అయినా కూడా ఇలా లాస్ట్ లో కొంచెం వేసి వేడి వేడి అన్నంలో అలా కలుపుకొని తింటూ ఉంటే ఆ సాటిస్ఫాక్షన్ వేరబ్బా. సో ఇలా ఈజీగా ఇంట్లోనే చికెన్ పిక్కల్ టేస్టీగా రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మీరు గనక నా వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.